మిస్టర్ వర్షం రావడంతో ఆస్ట్రేలియా సెమీఫైనల్ క్వాలిఫై అయిపోయారు ఛాంపియన్స్ ట్రోఫీలో. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు కొట్టిమిట్లు ఆడుతున్నారు. అంటే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో వాళ్ళకి ఫేవరబుల్ గా రిజల్ట్ ఏమన్నా వస్తుందని చెప్పి దేవుడా 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 అంటూ ప్రార్థన చేస్తూ కూర్చోవాలి. ఆ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ గురించి అలా మాడాల్సిన అవసరం ఉందా? అదో డిస్కస్ చేసుకుంటూ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ప్రివ్యూ లైట్ గా టచ్ చేసి डब्ल्यूपीएल क्या तो भी हुआ भाई, डीसीएम में मैच अయింది, आखिरी मैच हुआ, जरा उसके बारे में तो बात करना पड़ता ना. మనకి ఎందుకు ఆలస్యం? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ చాలా విషయాల్లోనే మాట్లాడుకోవడానికి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ జరిగిన మ్యాచ్ గురించి అలా టచ్ చేసి వదిలేద్దాం. ఏమిటంటే అంటే ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా జరిగిందేమో లాహోర్లో. వర్షం పడదేమో అనుకున్నాం, కానీ ముందు రోజు అంటే ఐ సెడ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో ఇట్ ఈస్ రైనింగ్, ఫుల్ వర్షమో పడ్డింగో నాట తెలియదు, గాలి కన్నారో వాట్ సేయింగ్ వి డోంట్ నో అని. పడలేదు ఇనిషియల్గా వర్షం. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ చేసిన సేపు పడలేదు, ఆస్ట్రేలియా రిప్లై మొదలుపెట్టిన సేపు పడలేదు. 13 ఓవర్స్ అవ్వగానే వర్షం పడింది, స్విమ్మింగ్ పూల్గా మారిపోయింది. దాని తర్వాత మనం ఇంట్లో బాల్కనీలు బాత్రూముల్లో నీళ్లు పోసినప్పుడు క్లీన్ చేయడానికి అవి కర్రలు అవి పట్టుకుని తోస్తాము, అలాంటివి పట్టుకుని తోసారు గ్రౌండ్లో నీళ్ళని. ఏం చేస్తానులేండి, సూపర్ సాపర్స్ ఉన్నాయి కానీ అది ఏమి చేయలేకపోయింది. స్పంజులు పెట్టారు, అది ఏం చేయలేకపోయింది. దాన్ని ఏమంటారు కూడా తెలియదు, ఆ బ్రష్లు కూడా తీసుకొచ్చారు, దాంతో కూడా వర్కౌట్ కాలేదు. మొత్తానికి మ్యాచ్ అబాండన్ అయిపోయింది. 20 ఓవర్స్ 2 innings జరిగితేనే ఓడిఐ ఫార్మాట్లో ఓ రిజల్ట్ అనేది వస్తుంది. అది జరగలేదు కాబట్టి ఇట్ వాస్ కాల్డ్ ఆఫ్ అబాండెడ్, 0 పాయింట్. దాంతో ఆస్ట్రేలియా త్రూ, ఆఫ్ఘనిస్తాన్ వెయిటింగ్, అవుట్ కాదు వెయిటింగ్. 99% అవుటే. బికాజ్ ఇక్కడ నాకు ఎవరో చెప్పింది ఏమిట్రా అంటే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలవాలి, సౌత్ ఆఫ్రికా 200 runs తేడాతో ఓడిపోవాలి, లేదా 200 balls మిగిలిండగానే టార్గెట్ చేసేయాలి ఇంగ్లాండ్, ఇలాంటిది ఏదో ఉంది. సమ్ పత్యాపరం అయ్యే పని కాదు అన్న స్ట్రాంగ్ ఫీలింగ్. బట్ నెవర్ సే నెవర్ అంటుంటారు కదా పెద్దలు. వర్షం పడింది అనుకోండి, అబాండన్ అయింది అనుకోండి పొరపాటున కరాచీలో మ్యాచ్, సౌత్ ఆఫ్రికాకు 1 పాయింట్ వచ్చి 4 పాయింట్లు వెళ్తారు. సో వాళ్ళు వెళ్ళిపోతారు బయటికి ఆఫ్ఘనిస్తాన్. ఇంగ్లాండ్ ఎలాగో ఇంటికి వెళ్ళిపోతుంది, తెలిసిన విషయమే. ఇదా మ్యాచ్. ఇంకా పర్ఫార్మెన్స్ అంటారా, మాట్లాడుకునే ప్రయోజనం లేదు. ఇప్పుడు మ్యాచ్కే దిక్కు లేదు, ఆ పర్ఫార్మెన్స్లో ఎవడు గుర్తుపెట్టుకుంటాడు, తీసి పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఎవరికి కావాలి ఈ మ్యాచ్? పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఎవరికి కావాలన్నట్టుగా ఇది కూడా ఎవరికి కావాలయ్యా, ఎవరికి కావాలి అంటే సౌత్ ఆఫ్రికా ఫర్ షూర్ క్వాలిఫై అవుతాం, లేదా ఫస్ట్ స్పాట్లో ఉంటారో సెకండ్ స్పాట్లో ఉంటారో తెలియదు, మాత్రమే డిసైడ్ అయ్యేది ఈ మ్యాచ్. ఓడిపోయినా కూడా వాళ్ళే క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అప్పుడు సెకండ్ స్పాట్లో వెళ్తారు, ఫస్ట్ స్పాట్లో ఆస్ట్రేలియా వెళ్తుంది. ఇంతే జరిగేది. ఇంగ్లాండ్ గెలిచినా ఒకటే, గెలవపోయినా ఒకటే, ఆడినా ఒకటే, ఆడపోయినా ఒకటే, వర్షం పడ ఒకటే, పడకపోయినా ఒకటే. ఎప్పుడు మా టికెట్లు బుక్ చేస్తారు, మేము వెళ్ళిపోతాం అంటారు. జాస్ బట్లర్ క్యాప్టెన్సీకి రిజైన్ చేసేట. ఇది లేటెస్ట్ అప్డేట్ ఫ్రమ్ ఇంగ్లాండ్ క్యాంప్. సో ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ తట్టుకోలేకపోతున్నాడేమో ఇన్ని ఫెయిల్యూర్స్ యాజ్ అ టీమ్స్. ఆబ్వియస్లీ ఆ నైతిక బాధ్యత స్వీకరించి, మారల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని తను ఇక నేను క్యాప్టెన్గా ఉండను, ఇంకెవరికైనా ఇద్దామని చెప్పేసి తను తప్పుకుంటున్నట్ట. మరి అదే లెక్కన కోచ్ బ్రెండన్ మెక్కలం కూడా తప్పుకుంటాడా తెలియదు, మనకి వెయిట్ చేసి చూడాలి. ఇది అయిపోయింది, పక్కన పెడదాం. ఇండియా న్యూజిలాండ్కి వస్తున్నా, దానికంటే ముందర WPL కూడా టచ్ చేద్దాం. మొత్తం మ్యాచ్ చూడలేదు, బికాజ్ ఈ వర్షం పడేంత వరకు కూడా కామెంటరీ చేస్తూ ఉన్నాం. వర్షం పడిన తర్వాత మధ్యలో ఒక అరగంట చూసే ఛాన్స్ దొరికింది. తర్వాత మళ్ళీ పోస్ట్ షో, తర్వాత ఇంకేదో మ్యాచ్ పాయింట్ రికార్డింగ్లో నడుస్తూనే ఉన్నాయి. బట్ క్యాచ్ చేసిన దాంట్లో నాకు అర్థమైంది ఏమిటంటే అంటే DC మరోసారి ఎంఐని ఓడించారు. ఐ థింక్ సెకండ్ టైం ఈ సీజన్లో వాళ్ళని ఓడించారు. ఫస్ట్ టైం అఫ్ కోర్స్ థర్డ్ ఎంపైర్ గారు ఆవిడ తీసుకున్న నిర్ణయాలు అండ్ కొంచెం కాంట్రవర్షియల్ రన్అట్స్, దాని తర్వాత వాళ్ళది గెలిచారు. క్లోజ్ కాంటెస్ట్. ఇక్కడ క్లోజ్ గీజేం లేదు, ఉతికి ఆరేశారు ముంబైని. వాళ్ళు ఎక్కువ రన్లు కొట్టలేదు, వీళ్ళు కొట్టి పారేశారు. 1 down మటాష్ చేశారు మొత్తం అంతా కూడా. సో దాంతో DC ఇప్పుడు టాప్లోకి వచ్చేసారు. జరిగింది ఏమిట్రా అంటే ఎంఐ వరుసగా 3 మ్యాచ్లు గెలిచిన తర్వాత DC చూడించారు వాళ్ళని. సో ఇక్కడ ఎవరు తోపు కాదు చెప్పడానికి కూడా లేదు. RCB థర్డ్ స్పాట్లో, ఎంఐ సెకండ్ స్పాట్లో, టాప్ స్పాట్లో DC రైట్ నౌ. అండ్ RCBకి నెక్స్ట్ గేమ్ ఉంది, వీళ్ళు DCతోనే ఆడాలి. DC ముందు ఈరోజు మ్యాచ్ ఆడారు, నెక్స్ట్ డే మళ్ళీ మ్యాచ్ ఆడాలి. అండ్ అది RCB తోటి. RCBకి వాళ్ళ లాస్ట్ హోమ్ గేమ్ ఒక్క మ్యాచ్ గెలిచినది ఇప్పటిదాకా. 3-3 ఓడిపోయారు. మొదటి గెలిచి ఉండాల్సింది, ఈ మూడోది చిత్రం ఓడిపోయారు. 4 గెలిస్తే ఆ ఫ్యాన్స్ అంతమంది వచ్చినందుకు కొంచెం అర్థం పరమార్థం. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఏమిట్రా అంటే, ఇది వీడియో March 1 వస్తుంది కాబట్టి 2 March ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఉంది. దీనివల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా, ఆడాల్సిన అవసరం ఉందా, మాడాల్సిన అవసరం ఉందా, ఏంది కూడా కొత్త వ్యాపారం కదా అని అనొచ్చు మీరు. నిజమే, 90% అది కూడా నిజమే. ఎందుకంటే క్వాలిఫై అయిపోయారు న్యూజిలాండ్ ఇండియా. ఏ పొజిషన్లో క్వాలిఫై, ఎవరిని ఆడారు, ఏం ఫరక్ పడుతుంది? ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా ఆడినా, ఇండియా సౌత్ ఆఫ్రికా ఆడినా, ఆర్ ఆఫ్ఘనిస్తాన్ ఆడినా, హౌ డస్ ఇట్ మ్యాటర్? ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలంటే ప్రతి టీంని కొట్టాలి. లేదు మాకు సెమీఫైనల్లో ఈజీ టీం కావాలి, ఫైనల్లో చూసుకుందాం, వేస్ట్ ఇదంతా, పనికిరాదు. కానీ ఏమిట్రా అంటే ఇండియా న్యూజిలాండ్ గేమ్లో మనం అర్థం చేసుకోవాల్సింది, చూడాల్సింది, ఎందుకు చూడాలి అంటే కనుక
ఒకటి బెంచ్ స్ట్రెంత్ ఇండియా ఏమైనా టెస్ట్ చేస్తారా, రోహిత్ శర్మ ఆడతాడా లేదా, ఆ నిగిల్ ఏదో ఉందన్నారు, షమీకి ఉన్న నిగిల్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని పక్కన పెడతారు. బికాజ్ ఈ సెకండ్ మ్యాచ్ అయిపోగానే 4th సెమీఫైనల్ ఉంటుంది, అంటే ఒక రోజు మాత్రమే గ్యాప్ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ప్లేయర్స్ కానీ రెస్ట్ ఇస్తారా, ఇచ్చినా కూడా బెంచ్ స్ట్రెంత్లో ఉంచిన వాళ్ళు ఎవరైనా ఆడుతుంటే ఆ మొమెంటం కంటిన్యూ అవుతుందా, న్యూజిలాండ్ సైడ్ వాళ్ళు అలానే కంటిన్యూ చేస్తారు అదే ప్లేయింగ్ లెవెన్ని, రచన వెనక్కి వచ్చాక సెంచరీ కూడా కొట్టాడు. సో ఇవి బేసిక్ పాయింట్స్ అనమాట. అంటే లైక్ హనుమ విహారీ కీప్ సేయింగ్ ఇది ప్రాబ్లీ డ్రెస్ రిహర్సల్ ఆఫ్ ద ఫైనల్ అంటున్నారు, అంటే వీళ్ళే ఫైనల్స్కి వస్తారు, ఒక గట్టి నమ్మకం తనకి. జస్ట్ టాక్ అబౌట్ సమ్ బేసిక్ సినారియోస్. ఫస్ట్ న్యూజిలాండ్ గురించి మాట్లాడదాం. వీళ్ళు మంచి ఫామ్లో వస్తున్నారు, కాకపోతే అన్ని మ్యాచ్లు పాకిస్తాన్లో ఆడేదాన్ని, ట్రై సిరీస్ కూడా పాకిస్తాన్లోనే ఆడారు, ట్రావెల్ చేసి దుబాయ్కి రావాలి, ఇక్కడ కండిషన్స్కి అలవాటు పడాలి. వాతావరణ పరిస్థితులు పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు, పాకిస్తాన్కి దుబాయ్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు, కానీ పిచ్లో స్వభావంలో కాస్త డిఫరెన్స్ ఉండొచ్చు. పాకిస్తాన్లో కాస్త ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్స్, కొంచెమే స్పిన్నర్స్కి హెల్ప్ ఉన్నది, దుబాయ్లో స్పిన్నర్స్ కొంచెం ఎక్కువ హెల్ప్ ఉండొచ్చు. బట్ న్యూజిలాండ్ స్పిన్నర్స్ని బాగా ఆడతారు, వాళ్ళ స్పిన్నర్స్ బాగా బౌలింగ్ చేస్తారు. ఈ మధ్య వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు ఇండియాలో 3-0 ఓడించారు టెస్ట్ మ్యాచెస్లో, టర్నింగ్ ట్రాక్స్లో. సో వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. అందరూ ఫామ్లో ఉన్నారు. విలియంకి 100, టామ్ లేథమ్కి 100, రచిన్ రవీంద్ర 100, ఫిలిప్స్ ట్రై సిరీస్లో ఫామ్లో ఉన్నాడు. అందరూ టచ్లో ఉన్నారు. బేసికలీ బౌలర్స్ అందరూ కూడా బాగా వేస్తున్నారు. విలియం రూడ్కి బాగా వేస్తున్నాడు, జేమిసన్ కూడా మనకు మ్యాచ్ ఆడాడు, తర్వాత మార్క్ హెన్రీ బాగా బౌలింగ్ చేస్తున్నాడు, శాంట్నర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం తన స్పిన్తో గేమ్ టర్న్ చేయగలడు. మొన్న బ్రేస్వెల్ వికెట్స్ తీసుకుని 4. ఇలా చూసుకుంటే సాలిడ్ సైడ్ అమ్మా. ఫీల్డింగ్ అంటారు, చెప్పాల్సిన పని లేదు, లెడ్ బై దర్ సూపర్ మ్యాన్ గ్లెన్ ఫిలిప్స్. అందరూ కూడా మంచి అథ్లీట్స్, కనీసం 15-20 రన్స్ సేవ్ చేస్తారు టీంకి. ఇవన్నీ కూడా న్యూజిలాండ్ సైడ్లో ఉండేవి. వాళ్ళు ఆ మొమెంటంని క్యారీ ఫార్వర్డ్ చేయగలరా, దుబాయ్కి వచ్చి అడ్జస్ట్ చేసుకోగలరా, ఇండియాకి ఎలా రెస్పాండ్ అవుతారు, ఇది మాత్రమే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఇండియా. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను చదివిన ఆర్టికల్స్ ఆన్ ఇంటర్నెట్ ఏమిటంటే మీరు చదివే ఉంటారు, రోహిత్ శర్మ బహుశా ఆడకపోవచ్చు, అదే గనక జరిగితే ఆడకపోతే శుభ్మన్ గిల్ తన ఓడిఐ క్యాప్టెన్సీ డెబ్యూ చేసే అవకాశం ఉంది మ్యాచ్లో. నా ఎందుకు ఆడాడు రోహిత్ శర్మ ఒకవేళ ఆడకపోతే అంటే గనక, రెండో మ్యాచ్లో పాకిస్తాన్తో ఆడుతున్నప్పుడు కొద్దిసేపు ఫీల్డ్ నుంచి బయటికి వెళ్ళాడు. హ్యామ్స్ట్రింగ్ నిగిల్ అంటే అది గాయం కాదు, నిగిల్ అంటే ఎలా చెప్పాలి, ఓ చిన్న చిరాకులా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్కడన్నా మీకు మసిల్ పట్టేసింది అనుకుందాం, కాలు పట్టేసింది, నడుము పట్టేసింది, అలాంటి అది పెద్ద ఇంజురీ కాదు. అలా అని చెప్పి దాన్ని నజరందాజ్ చేయలేము, అంటే పర్లేదులే అనుకోవడం లేదు. అక్కడ అది ఇలా అరికాల్లో ముళ్ళు గుచ్చుకుంది అనుకో, నొప్పి ఉంటుంది, ఆ టైప్లో ఉంటుంది అనమాట. సో అది పెద్ద గాయం కాకుండా ఉండాలంటే కొంచెం రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది ఏమన్నా ఇస్తారేమో, ఒకవేళ ఇస్తే తను ఆడకపోవచ్చు, ఆ పరిస్థితిలో శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ చేస్తాడు అని వార్తలు చదివింది మీకు చెప్తున్నా. ఓకే, ఇది ఒకటి. 2, అదే కనుక జరిగితే తను బయటికి వెళ్తే కనుక ఎవరు ఓపెన్ చేస్తారు? కుడ్ బి కేఎల్ రాహుల్, బికాస్ తన గేమ్ టైం లేదు. కానీ కేఎల్ రాహుల్ సాధారణంగా నెంబర్ 6లో ఆడేదాన్ని, ఇప్పుడు సడన్గా ఈ మ్యాచ్ కోసం మాత్రమే ఓపెన్ చేయించి మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్కి సెమీఫైనల్కి రోహిత్ శర్మ వెనక్కి రాగానే తన నెంబర్ 6కి వెళ్ళిపోమంటే ఈ తారుమారు చేసి అవసరం? బీజేటీలో కూడా చేశారు ఇది, అది బహుశా వద్దనుకుంటారేమో. బట్ ఎవరు, హూ ఎల్స్ విల్ ఓపెన్, మేబీ సంబడి ఎల్స్ విల్ ఓపెన్. ఇఫ్ దట్ హ్యాపెన్స్, ఇఫ్ ఇట్ కమ్స్ టు దట్ సిచ్యువేషన్, విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఇది ఒకటైతే, మొహమ్మద్ షామీకి కూడా ఒక చిన్న నిగులుంది, తన షిన్ ఇంజురీ. అంటే ఈ మోకాలు అరికాలు మధ్యలో ఉండే భాగాన్ని షిన్ అంటాం, తెలుగులో ఎగ్జాక్ట్గా ఏమంటారో నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. ఆ షిన్ పోర్షన్లో ఒక నిగిలేదో ఉండింది, దానికోసం ట్రీట్మెంట్ తీసుకోవడానికి బయటికి కూడా వెళ్ళిపోయాడు మ్యాచ్ ఆడుతూ. మొదటి 3-4 గోల్ వేసిన తర్వాత సరిగ్గా వేయలేదు, అలా కుంటుకుంటూ వేసినట్టు కనిపించింది. వెనక్కి వచ్చిన తర్వాత ఇంజెక్షన్ తీసుకున్నాడు, మసాజ్ చేయించుకున్నాడు, మ్యాజిక్ స్ప్రేనే కొట్టాడో ఏమైందో తెలియదు, కానీ మొత్తానికి వెనక్కి వచ్చినప్పుడైతే ఇంకా అసలు మామూలు కాదు, యమహా 100 టైప్లో జొయ్యి అనుకుంటూ పరిగెత్తుంటూ బౌలింగ్ వేశాడు మన మొహమ్మద్ షమి. బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ ఆడినప్పుడు ఫస్ట్ విత్ బంగ్లాదేశ్, సెకండ్ విత్ పాకిస్తాన్ ఆ నిగిల్ వచ్చింది. ఇప్పుడు మూడోది న్యూజిలాండ్, అండ్ వెంటనే ఒక డే గ్యాప్లో మళ్ళీ సెమీఫైనల్ అంటే బాడీ తట్టుకుంటుందా? లేదు, రెస్ట్ ఇస్తే బెటరు, సెమీఫైనల్కి ఫ్రెష్గా ఉండాలి మనోడు అనుకుంటే కనుక రెస్ట్ ఇవ్వచ్చు. హర్షదీప్ కెన్ కమ్ ఇన్, ఎట్లాగో తను ఉన్నాడు స్క్వాడ్లో, ఇప్పటిదాకా ఆడింది లేదు, ఆడితే బాగుంటుందని అందరూ అనుకుంటున్నాం. మేబీ హిల్ గెట్ ఎ ఛాన్స్, విల్ హ్యావ్ టు సీ. న్యూజిలాండ్ సైడ్లో ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి వాషింగ్టన్ సుందర్ ఎవరైనా ట్రై చేస్తారా అని ఒక టాకు. అది ట్రై చేయాలంటే అక్సర్నో లేకపోతే జడేజానో డ్రాప్ చేయాలి యాజ్ అన్ ఆల్రౌండర్. ఐ డోంట్ నో, యూ టిపికలీ డోంట్ వాంట్ టు టింకర్ విత్ ద విన్నింగ్ కాంబినేషన్. ఇప్పుడు అంతా బాగా నడుస్తున్నప్పుడు, అందరు గెలుస్తున్నప్పుడు, ఫామ్ బాగున్నప్పుడు, రిథమ్ బాగున్నప్పుడు అనవసరంగా వెళ్ళి కెలకకూడదు. ఏమి బండి బాగా పనిచేస్తుంది అనుకుందాం, ఎందుకు ఇవ్వాలి మెయింటెనెన్స్కి, ఎందుకు ఇవ్వాలి రిపేర్కి? ఏమైనా ప్రాబ్లం వస్తే రిపేర్కి తీసుకెళ్ళాలి. రెగ్యులర్ మెయింటెనెన్స్ అది వేరే కథ, బట్ అది కూడా లేదు. అయినా కూడా నాకేదో గొలగా ఉంది, నేను వెళ్ళి ఊరికే ఇస్తానంటే వాడు ఉండదు లేని పీకి ఇంకేదో పార్టీ వేసేదో మీకు బిల్ వేస్తాడు. అలాగా లేని ప్రాబ్లమ్ని క్రియేట్ చేసుకోవడానికి అనవసరంగా టీం మార్చకూడదు.
వాషింగ్టన్ కూడా ఆడితే ఐల్ బి రియలీ సర్ప్రైజ్డ్. అలాగే వరుణ్ చక్రవర్తి తను కూడా స్క్వాడ్తో ఉన్నాడు. ఆ మహా అంటే కుల్దీప్ రెస్ట్ ఇచ్చి తనకి ఏమైనా ఆడిస్తారా? అగైన్ ఐ డోంట్ సీ దట్ హ్యాపెనింగ్ బికాస్ కుల్దీప్ కూడా వికెట్స్ తీసుకుని తనకి గేమ్ టైం కావాలి. చైనా మ్యాన్ వేస్తాడు, ఇక టేక్ ది బాల్ అవే ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండర్. సో ఎలాగో మీకు ఆఫ్ స్పిన్ ఏం చేస్తాడు, కుల్దీప్ కూడా అదే చేస్తాడు. సో ఇదన్నమాట సంగతి. సో మార్పులు ఎక్కువ చూడట్లేదు నేను. కాన్సిక్వెన్స్ పెద్ద ఏమీ లేదు ఈ మ్యాచ్ వల్ల. ఫస్ట్ ఆ సెకండ్ పొజిషన్ మాత్రమే డిసైడ్ అవుతుంది. మెంటల్ ఎడ్జ్ కోసం మాత్రం ఆడే మ్యాచ్ ఇది. ఎవరు ఏ పొజిషన్లో ఫినిష్ అయినా, ఎవరితో ఆడినా సరే ఇంకో 2 మ్యాచ్లు గెలిస్తే తప్ప, అదే సెమీస్ ఫైనల్స్ గెలిస్తే తప్ప మీకు ఆ ట్రోఫీ చేతికి రాదు. సో ఆ పొజిషను ఎవరితో ఆడుతున్నాం, సెమీఫైనల్ ఈజీగా ఉండాలి, అబ్బే ఇదేం వర్కౌట్ కాదు. కానీ మ్యాచ్ ఆడుకొని మంచి వాళ్ళు చక్కగా మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తే చూడడానికి బాగుంటుంది అనమాట. ఇంతే బాసు. ఈ మ్యాచ్లో పెద్ద మాడుకోవడానికి వెళ్ళలేదు. సెమీఫైనల్కి వెళ్ళినప్పుడు కొంచెం డీటెయిల్గా మాడుకుందాం, స్ట్రాటజీలు కట్టడం మాడుకోవచ్చు. ఇక్కడ అబ్బాయి నేను చెప్తున్నా కదా, యాక్చువల్గా చెప్పాలంటే పత్తాపారం ఇది కూడా. ఈ మ్యాండేటరీ మ్యాచ్లు చూస్తే నాకు మార్చాట చిరాకు. ఆ పాకిస్తాన్, బంగ్లాదేశ్, తర్వాత ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఇప్పుడు ఇది యూజ్లెస్ అనిపిస్తుంది నాకు. బట్ ఆఫ్ కోర్స్ సిరీస్లో ఉన్నాయి కాబట్టి, ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఉన్నాయి కాబట్టి ముందుగానే డిసైడ్ చేసింది కాబట్టి ఆడక తప్పదు. ఆడతారు, వాళ్ళు ఆడతారు, మనం చూస్తాం. మనకేమైనా పోయిందా, మనం ఎలాగో చూస్తాంగా. సరే, ఇప్పటిదాకా చూసింటే కనుక మీరు ఏం చేస్తారు? నాకు ఆ లైక్, ఓ కమెంటు, ఓ షేరు, అండ్ ఇప్పటిదాకా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్టంప్ టేల్స్కి కన్సిడర్ డూయింగ్ దట్, బికాస్ దట్ విల్ హెల్ప్ అస్. మన కమ్యూనిటీ కాస్త గ్రో అవుతుంది, మాకు కాస్త మోటివేషన్గా యాడ్ అవుతుంది, అండ్ మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కాబట్టి ఆ పని చేసి పెట్టండి. మరొకటి మళ్ళీ కలుస్తే, అప్పటిదాకా సెలవు. మరి అదియోస్ అమిగోస్.